హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బాదుషా. సో సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది, 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట బాదుషా. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. సో ఇది మా అత్త రెసిపీ అనమాట. 750 grams ఆఫ్ మైదా, హాఫ్ స్పూన్ ఆఫ్ టీ స్పూన్ అనమాట బేకింగ్ పౌడర్, లేకపోతే బేకింగ్ సోడా కూడా యూస్ చేసుకోవచ్చు, కొంచెం సాల్ట్ అండ్ 200 grams ఆఫ్ ఆయిల్. ఈ ఆయిల్ ఈ అంతా మిక్చర్ని మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత 250 to 300 grams ఆఫ్ పెరుగు అయితే పట్టింది నాకు. సో అది కూడా మీరు బాగా కలిపేసుకోవాలి. సో ఎక్కువ కలుపుకోకూడదు, జస్ట్ మీ ఫింగర్ టిప్స్తో చూస్తున్నారు కదా, జస్ట్ అలాగే తడుపుకోవాలి. పిండి ఎక్కువ తడుపుకుంటే ఏమవుతుందంటే బాదుషా అనేది పొంగదు. సో చూస్తున్నారు కదా హోల్ ఎలా పెట్టారో. సో మనము ఈ కొంచెం కొంచెం డవ్, సేమ్ క్వాంటిటీగా ఉండాలి అన్ని డవ్స్. సో తీసుకొని ఇలా రొటేట్ చేస్తూ లేయర్స్గా అవుతుందన్నమాట. సో ఇట్లా ఫింగర్తో మనం ప్రెస్ చేసేస్తే, చూసారు కదా ఎలా ప్రెస్ చేస్తున్నారో, సో అలా ప్రెస్ చేసేస్తే అయిపోతుంది అనమాట, బాదుషా డవ్ తయారైపోతుంది. సో తర్వాత ఆయిల్ అనేది కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఫ్లేమ్. ఎందుకంటే ఈ బాదుషా అనేది లోపల ఉడకదు, స్టవ్ బంద్ చేసి మాత్రమే మనము బాదుషా వేసుకోవాలి. సో ఎక్కువ హీట్ ఉంటే కూడా బాదుషా అనేది పైన కలర్ వచ్చి లోపల ఏగదనమాట. సో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత మీకు ఈ బాదుషా అనేది కొంచెం సేపటికి ఒక 2 minutes 3 minutesకి ఆ బాదుషా మీద నుంచి ఇట్లా ఆయిల్లోకి తేలుతుంది అనమాట బాదుషా అనేది. అప్పుడు మీరు ఏం చేయాలంటే స్టవ్ అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మీకు ఇంకా బాగా లోపల నుంచి కుక్ అయ్యి ఇంకా బాగా బాదుషా అనేది పొంగుతుందనమాట. సో మీకు మధ్యలో పెట్టిన హోల్ అనేది అంత బాగా కనిపించదు, ఎందుకంటే అది అంత బాగా పొంగుతుందనమాట బాదుషా. సో ఇలాగే మనము సిమ్లో పెట్టేసుకోవాలి. అది ఎప్పుడైతే మీకు బాగా లేయర్స్ అనేది వచ్చేసాయి, చూస్తున్నారు కదా, ఇలా అయినప్పుడు మనం మీడియం టు హై పెట్టేసుకోవాలి ఇప్పుడు. సో మీడియం టు హై పెట్టుకొని ఒక 1 minute మీకు తెలిసిపోతుంది కరెక్ట్గా కుక్ అయిందా లేదా అని చెప్పేసి. మనము ఈ బాదుషా డవ్ ప్రిపేర్ చేయడానికి ఒక 5 minutes కూడా పట్టదు, ఒక 2 minutes అట్లా పడుతుంది అంతే. కానీ ఈ ప్రాసెస్ మాత్రమే టైం పడుతుంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మీడియం టు హై పెట్టుకున్న తర్వాత ఇట్లా టర్న్ చేసేసుకొని ఇప్పుడు హైలో పెట్టేసుకోవాలి. హైలో పెట్టుకున్న తర్వాత మీకు ఏమవుతుందంటే బాగా వేగుతుందనమాట, మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు మీకు హైలో పెట్టుకున్నా కూడా మాడదు, ఎందుకంటే లోపలంతా కుక్ అయిపోయింది కాబట్టి. సో హైలో ఇలా చూసారు కదా, కొంచెం కలర్ ఎక్కువగానే తీసుకోండి, మరీ డార్క్ తీసుకోకండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకోండి. ఎందుకంటే మనకి 2 times వేయించాల్సిన అవసరం ఉండదు. సో మనం మంచి కలర్ వస్తుంది, చూసారు కదా, ఈ కలర్లో తీసేసుకుంటే మీరు పాకంలో వేస్తే సూపర్గా ఉంటుందన్నమాట. సో పాకం ఏంటంటే తీగ పాకం తీసుకున్నాను. పాకం చేసే ముందు అంటే పాకం ఇప్పుడు వస్తుంది అన్నప్పుడు కొన్ని మిల్క్ వేసుకుంటే, చూసారు కదా పాకం ఎంత షైనీగా ఉంటుంది, లైక్ షైన్ అవుతుంది అనమాట పాలు వేసుకుంటే. దాంట్లో ఉన్న డస్ట్ పోతుంది, ఇంకోటి ఏంటంటే షైన్ వస్తుంది పాకము. సో కొన్ని మిల్క్ వేసేసుకొని పాకం వచ్చే వరకు ఉంచేయండి, తీగ పాకం రావాలి. ఆ మిల్క్ వేసిన తర్వాత పైన డస్ట్ లాగా ఉంటుంది, అది తీసేసేయండి. సో చూస్తున్నారు కదా, ఈ పాకం అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను, తీగ పాకం ఉండాలి. సో చూస్తున్నారు కదా, స్పూన్ అనేది ఎంత స్లోగా తీగ అనిపిస్తుందో చూసారు కదా, అలా ఉన్నప్పుడు మీరు స్టవ్ బంద్ చేసేసుకొని ఈ బాదుషా వేసేసుకోవాలి. మీరు డైరెక్ట్ వేడి బాదుషా అనేది వేడి పాకంలో వేయకూడదు. మీరు బాదుషా అన్న వేడిగా ఉండాలి, లేకపోతే పాకం అన్న వేడి ఉండాలి. రెండిట్లో ఏదన్నా హీట్ ఉండేటట్టు చూసుకోండి. 2 హీట్ ఉంటే ఏమవుతుందంటే బాదుషా తొందరగా పాకం అనేది ఎక్కువ పీల్చేసుకొని అది ఎలా ఉంటుందంటే పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఏదన్నా ఒకటే హీట్ ఉండేటట్టు చూసుకోండి. సో పాకం పీల్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చుతుంది, థ్యాంక్ యూ అత్త అని చెప్పేసి కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.